నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పెద్దమైన వానిలంక గ్రామంలో మోంతా తుఫాను కారణంగా నిరాశులైన మత్స్యకారులకు ఒక బోటు వలలను ఇవ్వడానికి రామకృష్ణ మిషన్ ముందుకు వచ్చింది. దీంతో రామకృష్ణ మిషన్తో పాటు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న కంబాల సతీష్ రావు, మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. మొగల్తూరు మండలం ఇక్కడ పెద్దమైన లంకలో ఉన్నాం. ఏదైతే ఈ మధ్యకాలంలో మోందా తుఫాన్లో తీవ్రంగా నష్టపోయిన జాలర్లకు రాజమండ్రి రామకృష్ణ మిషన్ వారు ఏదైతే పడవల్ని తయారు చేసి ఇక్కడ నష్టపోయిన వారికి ఇక్కడ కంబాల సతీష్ గారు ఉన్నారు. పడవలు తయారు చేసి వారికి అందించడానికి ఇక్కడ సతీష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. తాళరేవు అన్నది పడవల తయారీకి చాలా దశాబ్దాల నుంచి ప్రసిద్ధి చెందింది. రామకృష్ణ మిషన్ వారు నరసాపురం మండలం మొగల్తూరు మండలానికి సంబంధించిన మత్స్యకారులకి మోందా తుఫాన్లో నష్టపోయిన మత్స్యకారులకి రామకృష్ణ మిషన్ రాజమండ్రి వారు వలల్ని బోట్లని ఉచితంగా ఇవ్వడానికి వాళ్ళ సంస్థ ద్వారా ముందుకొచ్చారు. జిల్లా కలెక్టర్ గారు ఆవిడ చొరవతో రామకృష్ణ మిషన్ వారు లబ్ధిదారులని నరసాపురం మొగల్తూరు మండలంలో ఉన్న మత్స్యకారులని ప్రతి గ్రామంలో మినిమం నలుగురికి ప్రతి గ్రామంలో కూడా మంజూరు చేయటం జరిగిందండి. ఈ వర్క్ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు. మొత్తం 100 పడవలు, ఒక్కొక్క పడవ విలువ 50,000 రూపాయలు, వాళ్ళ 20,000 రూపాయలు. ఇవి లాస్ట్ మంత్ మేము పని మొదలుపెట్టాము. డిసెంబర్ 20వ తారీఖుని మన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర మంత్రి గారు కూడా వచ్చి బోట్లు పర్యవేక్షణ చేశారు. ఈ చాలామంది మత్స్యకారులకి ఏంటంటే ఇక్కడ ఈ పెద్దమైన లంకలో సముద్రం, గోదావరి పక్కన కలుస్తున్నట్టుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న మత్స్యకారులు సాంప్రదాయకంగా కొంతమంది ఏమో సముద్రంలోకి వెళ్తారు, కొంతమంది గోదావరి దాని పాయల్లో ఏటాడుకుంటారు. ఈ పడవ ఉండటం వల్ల వాళ్ళకి ప్రతిరోజు 1,500 రూపాయల దాకా ఆదాయం చేకూరుతుంది. అది గుర్తించి రామకృష్ణ మిషన్ వారు ఈ మంజూరు చేయడం జరిగింది. కలెక్టర్ గారు పూర్తి సహకారం అందించడం వల్ల ఈ ప్రాజెక్ట్ని 2 నెలల్లో మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 100 బోట్లు కూడా లబ్ధిదారుల సమక్షంలో వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి పెద్ద సైజు కావాల్సినప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బులు కూడా వేసుకుని వాళ్ళకి నచ్చిన విధంగా తయారు చేస్తున్నారు. ఈ ఫైబర్ బోట్లు తయారు చేయటంలో ఈ చెక్క కూడా అంటే పాతకాలం ట్రెడిషన్ పద్ధతిని కూడా జాయింట్ చేస్తూ వాళ్ళకి నచ్చిన విధంగా వుడ్ని కూడా కలిపి వాళ్ళ డిజైన్ ప్రకారం తయారు చేస్తున్నామండి. ఇది మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుంది, జీవనోపాధి కలుగుతుంది. ప్రతి మత్స్యకారుడు, నలుగురు కుటుంబం దీని మీద బతకడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా కలెక్టర్ గారు, రామకృష్ణ మిషన్ వారు సమకూర్చారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇది మనకు ఇక్కడ తెలియజేస్తుంది. ఏదైతే ఈ పడవలు ఉన్నాయో, ఫైబర్ పడవలు 100 మంది మత్స్యకారులకి వలలు, అదేవిధంగా పడవలు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అది మన జిల్లా కలెక్టర్ చొరవతో రామకృష్ణ మిషన్ సౌజన్యంతో అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, YK TV. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel